అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి రోజున తప్పకుండా చదవవలసినటువంటి చదవలేని వాళ్ళు ఈ వ్రతకథను విన్నా కూడా మీకు పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి. ఈ వ్రతకథ విన్నా కూడా కన్యాదాన ఫలితం అనేది దక్కుతుందని మనకి కార్తీక పురాణంలో తెలియచేయడం అయితే జరిగిందండి. నేను ఇప్పుడు మీకు ఈ వ్రతకథను చెప్తాను. మీరు వినేటప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలను పట్టుకొని ముందుగా ఓం గం గం గణపతియే నమః అని స్మరించుకొని శ్రద్ధగా ఈ వ్రతకథనైతే వినండి. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రంలో శేషతల్పంపై పనుకొని ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలు వెంటరాగా బృందావనముకు తిరిగి వస్తారు. ఆ సమయంలో బృందావనముకు వచ్చిన లక్ష్మీనారాయణ్ణి పూజించిన భక్తుడు ఆయుర ఆరోగ్యాలను పొందుతారు. కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానము చేసి విష్ణువును పూజించి యథాశక్తిగా దాన ధర్మములు చేసినారో వాళ్ళకి మహాపుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితోనూ మునులతోనూ క్షీరసాగరము నుండి బృందావనముకు వస్తారు. అక్కడ ఆ నారాయణుని, లక్ష్మీదేవిని, తులసిని భక్తితో బ్రహ్మాది దేవతలందరూ కూడా పూజిస్తారు. తులసి వనంలో వశిష్ఠాది మహామునులతో పూజింపబడినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేసినాడు. అదేమిటంటే, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమునందు నన్ను పూజించిన వాడు సర్వ పాపముల నుండి విముక్తుడై నా సాయుధ్యమును పొందునని ప్రతిజ్ఞ చేసినాడు. దేవతలు కాని, యక్షులు కాని, నారదులు, మునీంద్రులు కాని ఎవరైనా బృందావనమునకు వచ్చి పాపనాశకుడైన విష్ణువును పూజిస్తారు. ధర్మభ్రష్టుడు కాని, శూద్రుడు కాని, మహాపాతకాలు ఉపపాతకాలు చేసినవాడు కాని ఈ ద్వాదశి నాడు విష్ణువును పూజించినచో అతని పాపములు అగ్నిలో పడి పత్తివలె నశించిపోవును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి వనంలో ఉన్న శ్రీహరిని పూజించని వాడు పూర్వ పుణ్యములు నశించపోగా రౌరవ నరకమును పొందుతారు. బృందావనం నందున్న నారాయణ్ణి పూజించినచో స్త్రీలు, శూద్రులు కూడా స్వర్గమునకు పోవుచుండగా బ్రహ్మాది జాతుల మాట వేరే చెప్పేదేముంది? వారు పొందే ఫలితము అంతా ఇంత అని చెప్పలేము. బృందావనము గొప్ప మహిమ కలిదని, విష్ణువునకు ప్రీతిపాత్రమనేది గ్రహించి దేవతలు, గంధర్వులు, ఋషులు బృందావనములో నన్ను విష్ణువుగా శ్రద్ధగా పూజించారు. ద్వాదశి నాడు తులసి సమేతుడైనటువంటి విష్ణువును అర్చించిన వాడు మహాపాపి అయినా కూడా, చండాలుడైనా కూడా కోటి జన్మలు ఎత్తుతారు. బ్రహ్మహత్య, సురాపానము, గురుభార్య సంగమము, బంగారము దొంగిలించుట మున్నగు మహాపాతకములు కాని, ఉపపాతకములు కాని ద్వాదశి నాడు లక్ష్మీనారాయణ పూజించని వాళ్ళు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోతారు. అందుచేత బృందావనములో ఉన్న విష్ణుదేవుణ్ణి అందరూ తప్పక పూజించాలి. సాధకుడైన పురుషుడు, నిర్మలమైనటువంటి మనస్సు కలవాడు వేద మంత్రముల చేత అనగా పురుష సూత్ర మంత్రముల చేత విష్ణుదేవుని పూజించవలను. మొదట పంచామృతములతోనూ తర్వాత శుద్ధోదకములతోనూ అభిషేకించి ఆ తర్వాత సువర్ణ వస్త్రములు సమర్పించి పూలతో పూజించి ధూప దీప నైవేద్యము, తాంబూలములు, నీరాజన మంత్ర పుష్పములు, ప్రదక్షిణ నమస్కారాలు యథావిధిగా చేసినచో అతడు సర్వ పాపముల నుండి విముక్తుడు అవుతాడు. స్వామికి పూజ చేయు చోట ముందుగా గోమయముతో అలికి పంచవర్ణాలు ముగ్గులు పెట్టి వేదికను అలంకరించి పద్మము, శంకు చక్రములు, శార్ఘ్యము, చక్రము, గద, గోపద్మములు, పాదములు ఆ వేదిక మీద చిత్రించి తర్వాత తులసీదాత్రి సహితుడైనటువంటి లక్ష్మీనారాయణ్ణి నిలిపి పూజ అనేది చేసుకోవలను. పుణ్యము కోరువాడు తులసి వ్రత మహత్యమును వినవలను. విష్ణు సాయుధ్యమును కోరినచో బ్రాహ్మణులతో కలిసి తులసి మహత్యము వినవలను. విష్ణు ప్రీతి ద్వాదశి నాడు తులసి కథను విన్నవారికి పునర్జన్మ ఉండదు. పూజా సమయంలో ధూప దీపములు చూసిన వారికి గంగా స్నాన ఫలితము లభిస్తుంది. నీరాజన జ్యోతిని చూసిన వారికి ఆ పములు నిప్పుతో బడిన పత్తి వలె భస్మమై పోవును. నీరాజనమును కన్నులకు, శిరస్సులకు అద్దుకొను వానికి విష్ణులోకము ప్రాప్తించును. పూజా సమయములో నైవేద్యముగా కొబ్బరికాయలు, బెల్లములు, ఖర్జూర ఫలాలు, అరటి పండ్లు, చెరకు ముక్కలు సమర్పించవలను. అట్లు వానిని నైవేద్యంగా సమర్పించి స్వామి ప్రసాదమును స్వీకరించి బ్రాహ్మణులను పూజించి దక్షిణలిచ్చి సంతోషించపరచవలను. ఇట్లు పూజించిన వాడు కోటి జన్మలలో చేసిన పాపము నశింపగా లోకములో సర్వభోగ భాగ్యములు అనుభవించి చివరికి మోక్షము పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనంలో శ్రీ లక్ష్మీనారాయణ సన్నిధమునందు దీపదానములు చేయవలను. దీపదానము అంటే దీపము పెట్టుట. ఒక్క దీపము వెలిగించినచో ఉపపాతకములు నశించిపోవును.
10 దీపములు వెలిగించినచో మహాపాతకములు నశించును. 100 దీపములు పెట్టినచో శివ సాన్నిధ్యము పొందును. ఆపై ఎన్ని దీపాలు వెలిగించారో వాని ఫలితము ఇంత అంత అని చెప్పలేము. ఇంద్రాది దేవతలందరూ ఇట్లు బృందావనములో దీపదానము చేసినందువలనే ఆయా పదవులు పొందగలిగిరి. బ్రహ్మ కూడా దీపదాన మహిమ వల్లనే విష్ణులోకమునందు ఉండుచు తన సృష్టి కార్యమును కొనసాగించుచున్నాడు. అందుచేత ఈ రోజున విష్ణు సాన్నిధ్యములో దీపదానము చేసినవాడు వైకుంఠమునకు చేరి భోగములు అనుభవించటయే కాక చివరికి విష్ణుదేవునితో ఐక్యమగును. బృందావనములో ఉన్న దీపాలను కేవలం చూచిన వారికి ప్రజ్ఞ, ఆయుర్దాయము, బలము, ధైర్యము, అఖండ ఐశ్వర్యము, పూర్వజన్మ జ్ఞానము, చివరికి మోక్షము కూడా లభిస్తుంది. బృందావనములో దీపము పెట్టుట, ఆవు నెయ్యి ఉత్తమములు, నువ్వుల నూనె మధ్యమము, ఇతరములైనటువంటి అడవి నూనెలు అధమాధములు, ఆవునేతి దీపముతో జ్ఞానము మోక్షప్రాప్తి కలుగును. నువ్వుల నూనె వాడినచో సంపదలో కీర్తి వృద్ధియగును. అడవి నూనెలు వాడినచో కోరిన కోరికలు తీరును. ఆవ నూనె, అవిసె నూనె ఉపయోగించినచో శత్రువులు నశిస్తారు. ఆముదముతో దీపము పెట్టిన వాళ్ళు సంపదలు ఆయుర్దాయము నశించును. గేదె నూనెతో పెట్టిన వాళ్ళు పూర్వపుణ్య నశించును. కొంచెము ఆవు నేతిని కూడా కలిపినచో దోషము ఉండదు. ఈ దీపదాన ప్రభావము వర్ణించుట ఎవరికీ సాధ్యము కాదు. ఒక పత్తితో దీపము పెట్టినవాడు సర్వపాప విముక్తుడై తేజోవంతుడై బుద్ధిమంతుడు అగును. 4 దీపములు పెట్టినవాడు రాజుగును. 10 దీపాలు పెట్టినవాడు చక్రవర్తి అగును. 50 దీపాలు పెట్టినవాడు దేవత్వము పొందును. 100 దీపములు పెట్టినవాడు విష్ణు సాయుధ్యమును పొందును. 1000 ఒత్తులతో దీపాలు పెట్టినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తియే అవుతాడు. ఈ ఫలము బృందావనములో శ్రీవారి సన్నిధిలో అయినచో ఇంకా రెట్టింపవుతుంది. గంగానది తీరములో అయినచో 3 అంతలగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు 4 అంతలగును. ఇట్లు దీపాలు పెట్టి బృందావనములో ఉన్న లక్ష్మీనారాయణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సర్వోత్తమైనటువంటి గతి కలుగుతుంది. బృందావనములో వేదిక మీద లక్ష్మీనారాయణ ప్రతిమను, పూలమాలికను, ఫలాలను, దీప సమూహాలను, అలంకరింపబడిన మండపమును చూచి ఆనందించిన మనుష్యుడు సర్వ పాప విముక్తుడవును. కల్పోక్త విధానముగా పాపహరమైనటువంటి ఈ క్షీరాబ్ది శయన వ్రతమును బృందావనములో ఆచరించిన వాడు విష్ణు సాయుధ్యమును పొందుతారు. ఈ వ్రతకల్పము తులసి బృందావనములో చదివిన వారును విన్నవారును ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది పరమున విష్ణులోకము చేరును. ఇది శ్రీ వైష్ణవే విష్ణు ధర్మోత్తరే క్షీరాబ్ది శయన వ్రత కల్పోక్త నామ సప్తదశోధ్యాయ. హరి ఓం. ఇదండి వ్రతకథ. అక్షింతలను స్వామివారి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకొని కొద్దిగా అక్షింతలను మీ శిరస్సుపై వేసుకోండి.